జిల్లాకు సంబంధించి కాశీబుగ్గ సబ్ డివిజన్ లిమిట్స్లో కాశీబుగ్గ పిఎస్ లిమిట్స్లో ఏప్రిల్ 7వ తారీఖున మనకి మధ్యాహ్నం టైంలో అక్కడ నిత్యానంద నగర్లో వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో అక్కడ జరిగిన ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించి డెకాయిటీ కేసుకి సంబంధించి ఆ గ్యాంగ్లో ఉన్న కొంతమందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు అరెస్ట్ చేస్తున్న వాళ్ళు రామచంద్ర సాహు, ఇతనిది బెరంపూర్ గంజాం డిస్ట్రిక్ట్ ఒడిస్సా. పూనా బారిక్, ఇతనిది గంజాం డిస్ట్రిక్ట్ ఒడిస్సా. బిహారీ పట్నాయక్, ఇతనిది కూడా ఖోర్దా డిస్ట్రిక్ట్ ఒడిస్సా స్టేట్. చపన్ మహారాణా, ఇతనిది కూడా ఖోర్దా డిస్ట్రిక్ట్ ఒడిస్సా స్టేట్. తిరుమల పాత్రో అలియాస్ హరి ఓం, ఇతనిది అస్కాల్. ఇతను గోల్డ్ షాప్ రన్ చేసేవాళ్ళు. అక్కడ అది సరిగా అవ్వట్లేదని చెప్పి అతను పలాసకు వచ్చి సెటిల్ అయ్యాడు. ఆయన పలాసలో కూడా ఒక 3-4 సంవత్సరాల నుంచి పలాసలోనే ఉంటున్నాడు అతను. సో ఈ 5 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి మొత్తం ఈరోజు 243 గ్రామ్స్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. దీంతో పాటుగా వీళ్ళు గోల్డ్ దొంగతనం చేసిన గోల్డ్ తోటి 2 కార్లు కొన్నారు. ఆ కార్లు కూడా 2 సీజ్ చేయడం జరిగింది, అవి కూడా రికవరీ చేయడం జరిగింది. ఇది కాకుండా ఈ 5 మంది కాకుండా వీళ్ళతో ఈ ఒడిస్సా పీపుల్తో పాటు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది కూడా ఈ అఫెన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు. దానికి సంబంధించి టీమ్స్ ఆల్రెడీ పంపించాం మనము. ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. సో వాళ్ళని కూడా తొందరగానే అరెస్ట్ చేస్తాను. అండ్ రిమైనింగ్ ప్రాపర్టీ టోటల్ 800 గ్రామ్స్ ప్రాపర్టీ ఏదైతే పోయిందో అందులో ఇప్పుడు 243 గ్రామ్స్ గోల్డ్ ప్లస్ 2 కార్లు, ఈ ప్రాపర్టీ రికవర్ అవ్వడం జరిగింది. రిమైనింగ్ ప్రాపర్టీ ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయవలసి ఉంది. ఎందుకంటే వీళ్ళు అఫెన్స్ జరిగిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళి గోల్డ్ మొత్తాన్ని ఎవరికి వాళ్ళు షేర్ అనేది పంచుకోవడం జరిగింది. సో వాళ్ళు దొరికితేనే మనకు రికవరీ అవుతుంది.